కూటమి పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రచార పిచ్చితో నన్నయ్య యూనివర్సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధమని చెప్పినందుకు వైస్ ఛాన్సలర్పై దాడి చేసేందుకు యత్నించి ఆమెను కులం పేరుతో దూషించారన్నారు. అడ్డుకోబోయిన వీసీ అటెండర్ పైన దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఆయన భార్య తప్పు చేసి దాన్ని వీసీపై తొయ్యాలని చూడడం సరికాదన్నారు జక్కంపూడి రాజా. యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి చొరబడి ఓ దొంగల మాదిరిగా ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు, సైకిల్ గుర్తులు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు గడిది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, వీటిని తొలగించండి అని చెప్పినటువంటి పాపానికి భార్యాభర్తలు ఇద్దరు కలిపి స్థానిక శాసనసభ్యుడు యూనివర్సిటీలో కారు దిగడమే ఆయన సతీమణి డైరెక్ట్ గా వీసీ మీదకి బూతులతో ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తుతూ వీసీని కొట్టడానికి వెళ్తే అక్కడే ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి యొక్క అటెండర్ కి కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకి మధ్యలో చేతులు అడ్డు పెడితే మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పి చరణ్ని పట్టుకుని కింద పడేసి కాళ్లతో తన్నుతూ పచ్చి బూతులు వాడుతూ నీచమైనటువంటి కార్యక్రమం అక్కడ చేశారు అని అంటే ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి.